హలో గైస్, ఈరోజు మనం ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 5 చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే ప్రతి ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ తనతో చెప్పాను, నువ్వు నాకు ఇలాంటిదేమీ చూపించలేవని. అతను వెనక్కి తిరిగాడు. ఈ లోపు అక్కడ బేబ్లియన్ అటాక్ చేయడానికి వస్తున్నాడు. నీ మీదే గురి పెట్టి ఉండటం వల్ల నువ్వు అతన్ని పూర్తిగా మోసం చేశావు. నిజంగానే ఒక మూర్ఖుడివి. అదే నా ఎబిలిటీ. నా బాడీని ఎంత కావాలంటే అంత ఫ్లెక్సిబుల్ గా మార్చుకోగలను. దానివల్లే నా ఆర్గాన్ని పక్కకి జరిపాను. చాలా మంది ప్రజలు ఇలా అస్సలు చేయలేరు. అదే టైంలో చాలా మంది దీన్ని అలాగే ఇక్కడ కూడా దెబ్బ తగిలింది. నేను తప్పించుకున్నాను. స్కెల్టన్ వంచి తప్పించుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను తనని వదిలిపెట్టాను. అయినంత గట్టిగా అటాక్ చేయబోతున్నాను. అక్కడ ఒక పిల్లి ఎలుక ఎలా అటాక్ చేసుకుంటాయో వాడు కూడా అలాగే చాలా భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. ఏంటి వీడు, నేను అనుకున్న దానికంటే చాలా హాట్ గా ఉన్నాడు. ఇంకా ఫోకస్ చేసి నా యొక్క హిస్ హ్యాండ్ గట్టిగా అటాక్ చేయాలి. వాడు భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. చెయ్యి మొద్దుబారింది. ఆ ప్లేస్ లో గట్టిగా బాగుతున్నాడు. కానీ చివర్లో వాడి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. ముందే చెప్పాను కదా, ఇలాంటి డివైన్ సొసైటీ వల్ల ఉపయోగం ఏముంటుందని. కానీ నాకైతే ఆ డివైన్ సొసైటీ గురించి అస్సలు తెలియదు. తెలుసు పక్ష, దాని గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ డివైన్ సొసైటీని వాడు చూపిస్తున్నాడు. ఎక్కడ చూసినా బోలెడన్ని కత్తులు కనిపిస్తున్నాయి. నేను ఇది చెప్పి తీరాలి బాబోయ్. నీ బాడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను నిన్ను చంపాలంటే నేను ఎక్కడ పొడవాలో దానివల్ల నువ్వు చనిపోతావు. ఆ ప్లేస్ లో ఆ సెకండ్ భయంకరమైన కత్తి పోటు సౌండ్ వినిపిస్తోంది. పక్కన ఒక గిల్డోరా సీన్ చూపిస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి టవల్ ఆ ప్లేస్ కి ఆ నన్నమ్మాయి ఎలాగోలా ఫాదర్ ని తీసుకొస్తుంది. ఆ నన్నమ్మాయి ఫాదర్ ని ఫస్ట్ చూడమని చెప్తుంది. ఆ అమ్మాయి అలా భయపడిపోయి ఉండటం చూసి, అవును ఏమైంది, హెల్ప్ కావాలా? అక్కడ జరిగిన దాని గురించి ఆలోచిస్తోంది. నాకు సహాయం వద్దు, ఎవరిని ఇక్కడికి పిలవద్దు, వాళ్ళకి అనవసర సమస్యలు వస్తాయి. బాబిలోనియన్ నాకు పని చెప్పాడు, మీరు అతన్ని చూసుకోండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నువ్వు ఎందుకు అలా అన్నావు, ఎందుకలా చేశావు? నీకు హెల్ప్ చేయడానికి ఎవరూ రారనుకున్నావా? అక్కడ ఎందుకలా ఒక స్టూపిడ్ లాగా ప్రవర్తించావు? అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కదా. అక్కడ తను ఎందుకు అలా అన్నదో నాకు ఇప్పుడే క్లియర్ గా అర్థమవుతోంది. ఆ సమయంలో అక్కడ అతన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ అలా వెళ్తే అందరూ చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే తను అలా చెప్పింది. నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దేవుడిని ఎలాగైనా ప్రార్థించి అడగాలి. అతన్ని కాపాడటానికి ఏదో ఒక దారి ఉండకపోతుందా? నేను కూడా అతన్ని కాపాడలేను. యుద్ధం కూడా రాదు. నాకు అదొక్కటే బాగా వస్తుంది. దానితో నేను గెలవగలనా? అక్కడ ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. చివరగా ఆ అమ్మాయితో కలిసి పాడిన ఇంకో అమ్మాయి ఉంది కదా, తను చెప్పిన విషయాలన్నీ అక్కడ గుర్తొస్తూ ఉంటాయి. తను ఒక పవిత్ర స్త్రీలా మారి ఆలోచిస్తుంది. తను చాలా బాధలో ఉన్నప్పుడు మన హీరో వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు లాయిడ్, ఏమైంది, ఇక్కడున్నావేంటి అని అడుగుతాడు. మీరు కింద పడిపోయారు, పదండి మన గిల్కి వెళ్దాం. సెల్ఫా కూడా ఇక్కడే దగ్గరలోకి వెళ్ళింది. త్వరలోనే తను వచ్చేస్తుంది. అక్కడ మన హీరోని చూడగానే ఏం చెప్పాలో తనకి అర్థం కాలేదు. అక్కడ బేబిలియన్ ప్రమాదంలో ఉన్నాడు కదా, అందుకే అక్కడ హెల్ప్ అడుగుతున్నాడు. ఏ లాయిడ్, నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవని అనుకుంటున్నాను. అక్కడ అలా అడుగుతోంది. అలా అడిగేటప్పుడు ఫైల్ ఏం చెప్పిన విషయం గుర్తొస్తుందేమో. అందుకే తను అంటోంది, లేదు నేను ఏమీ చెప్పలేదు, నువ్వు మర్చిపో, నేను అసలు ఏమీ అనలేదు. కానీ మరుక్షణమే అక్కడ హీరో కనిపించడు. మన హీరో ఆ ఎతిని చూసి షాక్ అవుతాడు. ఫైలియన్ దారుణమైన పరిస్థితికి కారణం అతనేనా అని ఆలోచిస్తాడు. ఆ సీన్ లో ఫైలియన్ ఒక ఎతి దగ్గర ఉన్నాడు. నేను కంప్లైంట్ చేయలేను, ఎందుకంటే నిన్ను కలవక ముందు నా లైఫ్ చాలా దారుణంగా చండాలంగా ఉండేది. బాస్కి నా వల్ల అయినంత వరకు నేను హెల్ప్ చేశాను. అలాగే నేను ఒప్పుకుంటున్నాను. నన్న అమ్మాయి పాడిన సాంగ్ నాకు నిజంగా నచ్చింది. అవును, ఇక్కడ తాగడానికి ఏమైనా ఉందా? కానీ అంతలోనే ఎవరో అతన్ని లాక్కెళ్తున్నారు. ఎవరో తెలియదు. అవును, ఇప్పుడే మనం వచ్చాము. అప్పుడే ఎందుకురా నన్ను ఇలా లాగుతున్నావు? అక్కడ ఒక సాంగ్ చాలా అందంగా వినిపిస్తుంది. అది చూడగానే ఫైలియన్ కి అర్థమైంది, నువ్వు చెప్పింది కరెక్టే. నెక్స్ట్ టైం మనం డ్రింక్ చేద్దాం. అది గుర్తుంచుకో, దాన్ని సేవ్ చేసి పెట్టు. నేను తర్వాత నిన్ను కలుస్తాను అని అతను అటువైపు వెళ్తాడు. అక్కడ ఇద్దరు వెళ్తారు. సీన్ లో అతను లేచేసరికి నిజంగానే బయట వాళ్ళు పాట పాడుతున్నారు. అందుకే ఫైలియన్ అతని గాయం కూడా అక్కడ హీల్ అయిపోయింది. ఫైలియన్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా ఈ సాంగ్ వల్ల అతనికి అంతా నయమైపోయింది. ఫైలియన్ కళ్ళు తెరవగానే వాళ్ళకి చాలా సంతోషం వేసింది. ఫైలియన్ మేల్కొన్నావా అని అరుస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు. ఫైలియన్ పరిస్థితి బాలేనప్పుడు మన హీరో అక్కడికి ఎలా వెళ్ళాడు? ఫైలియన్ ని గాయంతో మోసుకొచ్చి ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఫైలియన్ ని హీల్ చేసి ఉంటారు. ఇప్పుడు చర్చిలో కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే చర్చిలో ఒకరిని వదిలేశాడు. గిల్డ్ లో కూడా అదే విధంగా సెల్ఫాని వదిలేశాడు. ఆ గోల్ గురించి లాయిడ్ అన్నయ్య ఆల్బర్ట్ కి కూడా ఇన్ఫార్మ్ చేశారు.
ఆ తర్వాత 3 రోజుల తర్వాత అతను మేల్కొన్నాడు. నాకు తెలిసి నా ఆర్గాన్ని వీలైనంత వరకు కంప్రెస్ చేయడం వల్లే నేను బతికాను అనుకుంటా. నిజంగా నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటే మన లాయిడ్ కే చెప్పాలి. అతను లేకపోతే నువ్వు ఈ పాటికి బతికి ఉండేవాడివి కాదు. లాయిడ్, జిరలు ఇద్దరు కలిసి 10 గంటల పాటు ఆ మ్యాజిక్ ని కాస్ట్ చేస్తూనే ఉన్నారు. దానివల్లే నువ్వు ఇప్పుడు ప్రాణాలతో బతికి ఉన్నావు. అంటే నా గురించి మీరు అంతగా కంగారు పడ్డారా అని అడగలేం. అక్కడ ఆ అమ్మాయి నన్ను కూడా తన పాటతో నిరంతరం హీల్ చేస్తూనే ఉంది. తను ఒక్కతే అలా చేయలేదు, అందరూ కలిసి చేశారు అంతే. అదే విధంగా ఆ రోజు నేను ఒక్కడనే అక్కడికి వెళ్ళపోయి ఉంటే అంతే సంగతులు. అసలు విషయం ఏంటో తెలిసేది కాదు. ఆ రోజు ఏదోలా విషయం తెలిసిందే. కరెక్ట్ టైంకి నేను అక్కడికి టెలిపోర్ట్ అయ్యి వచ్చాను. అందుకే ప్రతి విషయం అంతా మంచే జరిగింది. లేకపోతే నువ్వు చనిపోయేవాడివి. అక్కడ జీరల్ గట్టిగా అరుస్తోంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా డివైన్ సోర్సరీని ఉపయోగించారు. మన వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. లోపల వాళ్ళు చూసిన ఆ భయంకరమైన గోళం కూడా డివైన్ సోర్సరీని ఉపయోగించి అంతమైపోయింది. అందుకే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ బాబిలిన్ కూడా చెప్తున్నాడు, నా వల్ల అయినంత వరకు నా శక్తి మేరకు 30 భయంకరమైన క్లోజ్ షాట్స్ కొట్టాను అని చెప్తున్నాడు. అయినా సరే అతనికి ఏమీ కాలేదు. అతనికి ఎందుకు ఏమీ అనిపించలేదంటే అతను ఇప్పటి వరకు ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు. ప్యూరిఫికేషన్ విషయానికి వస్తే దానికి కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అపరాధ భావన కలుగుతోంది. అది ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మన బాబిలియన్ దాన్ని వాడినా అది తనని తాకినా తనకి దెబ్బ తగలదని అతను అనుకుని ఉండవచ్చు. అందుకే ఏ అటాక్స్ కూడా లోపలికి చొచ్చుకుపోలేదు. అలా కూడా జరిగి ఉండవచ్చు. దీని తర్వాత అతను దేని గురించో ఆలోచిస్తున్నాడు. అక్కడ విషయం ఇలాగే జరిగి ఉంటుంది. బాబిలియన్ ని కూడా దీని గురించి అడుగుతున్నాడు. నువ్వు ఆ పర్సన్ ని ఎప్పుడు ఎన్కౌంటర్ చేశావు? నన్ను అమ్మాయి పాడిన తర్వాత నేను ఆ ఇన్నర్ గార్డెన్ ఉన్న చోటుకు వెళ్ళాను. అప్పుడే నేను అతన్ని మీట్ అయ్యాను. ఆల్రెడీ అతని మీద నాకు ఒక డౌట్ ఉండేది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడ అంతా కూడా అలాగే జరిగింది. ఇది వినగానే లాయిడ్ కి ఒక లీడ్ దొరుకుతుంది. అక్కడ ఏదో మిస్టరీ ఉందని చెప్పి అతను ఒక డిటెక్టివ్ లా మారిపోతాడు. వావ్, చాలా బాగుంది. ఏం చేశారు? బాస్ మీ వస్తు కాదు. సీన్ లో వాళ్ళు ఇన్నర్ గార్డెన్ కి వస్తారు. టావో కూడా ఎదిని చూసుకున్నందుకు థ్యాంక్స్ టావో. ఇక అదంతా వదిలేస్తే ఇప్పుడు నువ్వు ట్రికీ రోల్ ప్లే చేయబోతున్నావా? టావో చనిపోవడం ద్వారా మన హీరోకి ఒక విషయం తెలిసి ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ డేన్ చర్చ్ ని అటాక్ చేశారు. అక్కడ కూడా సరిగ్గా ఇదే విషయం జరిగింది. అందుకే మీకు ఇంకా ఏమైనా తెలుసా అని అడిగారు. ఇటువైపు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, దీని వెనుక ఎవరున్నారు, ఎవరి మీద అటాక్ జరిగింది అని. అక్కడ ఉన్న ఒక నన్ను అమ్మాయి ఆ కల్ప్రిట్ గురించి చెప్తుంది. ఎంటకేలకు వాడు తప్పించుకున్నాడు. అక్కడ ఉన్న ఒక పర్సన్ ని దారుణంగా అటాక్ చేశాడు. అతను కూడా ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ అతను చెప్పిన దాని ప్రకారం ఆ అటాక్స్ చేసిన కల్ప్రిట్ లక్స్ టెక్నిక్ ని కూడా, అంటే మనలోనే ఎవరో దాక్కుని ఇదంతా చేస్తున్నారని మీ ఉద్దేశమా? దాడి ఎవరిపై జరిగిందో ఆ అమ్మాయి సమాచారం ఇస్తుంది. లార్డ్ మౌనంగా ఉన్నాడు. ఒక పర్సన్, వాడు ఇదివరకు ఒక క్రిమినల్. ఇది వినగానే వాళ్ళు కోపంతో ఊగిపోతారు. ఎందుకంటే ఒక క్రిమినల్ అయిన వాడు అసలు ఎలా నిజం చెప్తాడు అని, నిజం ఎలా చెప్పగలడు, వాడు చెప్పేది మనం ఎందుకు నమ్మాలి అని అడగడం మొదలు పెడతారు. ఇది వినగానే అతను అరుస్తాడు, ముందు మీరు ఆపండి, మీ గురించి మీకు తెలియకుండానే మాట్లాడుతున్నట్టు ఉంది. అవును, మీరు ఏం చెప్పారు? మీకు ముందు అర్థమవుతుందా? వాళ్ళు అనవసరంగా మన మీద నిందలు వేస్తున్నారు, మీకు అది తెలియడం లేదా? ఇది విన్న గిల్డ్ అమ్మాయి కూడా గట్టిగా అరుస్తుంది, నేను ముందు దీని గురించి హెడ్ దగ్గర మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు, అందుకే మన లాయర్ దాక్కుంటున్నాడు. ముందు మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఇక్కడ వస్తువులన్నీ దాచి ఉంటారు, అందుకే వాళ్ళు ఆసక్తిగా వెతకడం మొదలు పెట్టారు. ఈ పనికి మనం షీరోని వాడుకోవచ్చని అతను అనుకుంటున్నాడు. ఎందుకంటే షీరోకి చాలా శక్తివంతమైన ముక్కు ఉంది. దాంతో దేన్నైనా సులువుగా పసిగట్టగలదు. ఏమో కానీ ఈ మధ్య షీరో నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు, నా దగ్గరికి రాకుండా తప్పించుకుంటున్నట్టు అనిపిస్తోంది. దానికి ఏదో విషయం ముందే తెలిసినట్టు ఉంది, అందుకే రానని మొండికేస్తోంది. దీని గురించి వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. ఈ లోపు చాలా కాకుల్ని రప్పించి వాటి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాడు. వాటికి చూపు చాలా బాగుంటుంది. సో వీటి ద్వారా మనం అన్ని విషయాల్ని ఈజీగా తెలుసుకోవచ్చు. మంచి ఐడియానే, కానీ అక్కడ షీరో ఇంకా హెల్ప్ చేస్తున్నట్టే ఉంది. కింద షీరో దేన్నో చూసి బాగా భయపడింది, అందుకే అది అలా నటిస్తుందని నాకు అనిపిస్తోంది. ఆ టైంలోనే సారియా పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అమ్మయ్య, నీకేమీ కాలేదు కదా, చాలా థ్యాంక్స్. నీకు కూడా ఏమీ కానందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ చెప్పకుండా ఇలా చేసినందుకు ఇదే నీకు పనిష్మెంట్. అతను చదవడం మొదలు పెట్టాడు. అప్పుడే బాబిలియన్ వచ్చి చాలా థ్యాంక్స్ చెప్పాడు. చాలా థ్యాంక్స్, నువ్వే లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో. మంచి పని చేశావు, తనని కాపాడావు. అది సరే, ఇప్పుడు ఆ సాంగ్ ఫెస్టివల్ ని మీరు ఇప్పుడైతే ఆపగలరా? మీకే తెలుసు కదా, రీసెంట్ గా కొంతమంది తన మీద అటాక్ చేశారు, అందుకే మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సరే, ఈ విధంగా నేనే పర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ లోపు అక్కడ ఆ కాకి ద్వారా వాళ్ళకి ఆన్సర్ దొరికింది. ఆ కాకి ఒకే చోట కూర్చోవడంతో
వాళ్ళకి బేస్మెంట్ డోర్ దొరికింది. చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. వాళ్ళకి అస్సలు తెలియడం లేదు ఇలాంటి చోట ఇలాంటి ఒక రూమ్ కూడా ఉంటుందని వాళ్ళు అస్సలు అనుకోలేదు. అక్కడ డోర్ లాగా ఒక ప్లైవుడ్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మన హీరో చెప్పగలుగుతున్నాడు. అది మాన్ అయినా సరే లేదంటే ఈక్యూ అయినా సరే అది రెండింటిని డిస్ప్లే చేస్తుంది. ఇది వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, అందుకే మన హీరో అక్కడికి వెళ్తున్నాడు. కానీ బేబిలియన్ కూడా వస్తానంది. మీరు రాకూడదు, మీరే వాళ్ళ టార్గెట్ అని చెప్పాడు. అందుకే మీరు రావడం వద్దు. ఆ ప్లేస్ లో మన బేబిలియన్ పట్టుకుని లోపల వేసేస్తారు. ఎందుకంటే తనకే చాలా భయంకరమైన దెబ్బలు తగిలి ఉంటాయి. వెళ్ళొద్దు. నీలాగే నాకు కూడా తన సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో అక్కడ ఎవరు ఏం చెప్పినా సరే నన్ను అమ్మాయి లోపలికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్సన్ చూసి నేను చాలా భయపడిపోయాను. ఎప్పుడైతే తను పాట పాడబోతుందో ఆ టైంలో ఆ భయం మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే నేను ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. అందుకే తను కూడా ఇటువైపు దూకేస్తుంది. షీరో కూడా భయపడుతూనే ఉన్నాడు. గ్రీమ్ జీరోలు కూడా అక్కడ చెప్తున్నారు, త్వరగా లోపలికి వెళ్ళు షీరో, ఏమైంది నీకు అని. షీరోకి అక్కడ భయం వేస్తుంది. ఆ టైంలో కూడా నన్ను అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది. ధైర్యంగా భయాన్ని ఎదుర్కోవాలని తను లోపలికి వెళ్ళిపోతుంది. సో నేను కూడా అలాగే చేయాలని షీరో కూడా అక్కడికి వెళ్తాడు. నువ్వు చాలా మంచి అబ్బాయి షీరో, అలాగే లోపలికి వెళ్ళు అని గ్రిమ్ కూడా అక్కడ చెప్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక భయంకరమైన ల్యాబ్ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ప్లేస్ అంతా కూడా స్కెల్టన్స్ తో నిండిపోయి ఉంది. అందుకేనేమో మన హీరో అలా భయపడుతున్నాడు. ఆ ప్లేస్ ని ఇలా చూపిస్తూనే ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రతి ఎపిసోడ్ మీ ముందుకు వెతుక్కుంటూ వస్తుంది. లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.